హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మేహాన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మనకి సిగరెట్లో వాడే పొగాకుని ఎలా పండిస్తారో మీకైతే చూపించే ప్రయత్నం చేస్తున్నానండి. ఇదైతే బ్యారన్ పొగాకు అంటారండి. ఈ పొగాకు అయితే ఈ విధంగా అయితే విత్తనాలు ఉంటాయండి. ఈ విధంగా విత్తనాలు అండి, ఇవి పొగాకు విత్తనాలు. ఈ విధంగా అయితే చెట్టు ఉంటుందండి. ఈ చెట్టుకి కాస్తాయి, పొగాకు చెట్టుకి. తర్వాత వీళ్ళైతే చదునుగా చేసుకుని మళ్ళుగా కట్టుకునండి ఈ విధంగా అయితే ఇందులో విత్తనాలు చిన్నగుంటం వల్ల వేరే కలుపుకొని ఇలా జిమ్ముకుంటారండి మళ్ళులో. ఈ జిమ్మిన తర్వాత ఈ విధంగా అయితే వస్తాయండి నార్మల్ అంటారు వీళ్ళని. వీళ్ళకి అయితే వాటర్ పొద్దున్న సందాలు అయితే దీనికైతే డ్రిప్పుల ద్వారా అయితే వాటర్ అయితే సప్లై చేస్తారండి వీళ్ళకి ఒక మొక్క చేతికి అందించిన తర్వాత చిన్న చిన్న మొక్కలు కాకుండా చేతికి అందించిన తర్వాత ఒత్తుగా ఉన్నాయి కదండి, ఇవి పీకేసి ట్రైలు ఉంటాయండి. మీకు ఎదురు చూపిస్తాను. ఆ ట్రైల్లో అయితే ఊడ్చుకుంటారు. అవి అందులో అయితే వర్మీ కంపోస్టు, కొబ్బరి పీచు అటువంటివి వేసి అయితే అందులో అయితే ఊడ్చుకుంటారండి. తర్వాత ముందుగా అయితే ఇలా జిమ్మేస్తారు నార్మల్ కింద. అయితే ఒత్తుగా మొలిసిన తర్వాత అవి పీక్ కింద మళ్ళీ ఊడ్చుకుంటారండి. వర్మీ కంపోస్టు అటువంటివి వేసిన తర్వాత ఇవే అండి ట్రైల్ అని చెప్పాను కదా మీకు, ఆ ట్రైల్ ఇవే అండి. ఇలా చిన్న చిన్న కన్నాల కింద ఉన్నాయి కానీ ఈ కన్నాల్లో అయితే ఇది కొబ్బరి పీసు అలాంటివి వేసుకుని అలా పీక్ని అలా మన చేతికి అందిన తర్వాత పీక్ ఇందులో ఊడ్చుకుంటారండి. అవి తర్వాత చేనులో అడుగున్నర గ్యాప్ ఉంచి అక్కడైతే ఊడ్చడానికి వీలుగా ఉండేలా తయారు చేసుకుంటారండి. ఇక్కడైతే కొంతమంది మన అమ్మ వాళ్ళు ఈ నార్మల్లో అయితే పని చేస్తున్నారండి, ఎండలో పని చేస్తున్నారని చూసి మేము అలా వెళ్తుండగా ఒక డ్రింక్ అయితే తెచ్చి ఇచ్చామండి. మేము అంతగా అంటే మాకు తోసిన సాయం అయితే చేద్దామని అలా చేసి కొంచెంసేపు వాళ్ళతో ముచ్చటించామండి. వాళ్ళైతే కష్ట సుఖాలను అడిగేవాళ్ళని. ఈ బ్యారన్ సీజన్ వచ్చిన తర్వాత వాళ్ళకి చేతి నిండా అయితే పని ఉంటుందని చెప్పారండి వాళ్ళు. ఈ విధంగా అయితే వీళ్ళకి బ్యారన్ నార్మల్ కానించి లాస్ట్ వరకు ఈ సీజన్ అయ్యే వరకు అయితే వీళ్ళకి పని అయితే బాగా ఉంటుంది అని చెప్పారండి. ఈ మా సైడ్ అయితే ఇది బ్యారన్ సీజన్ అంటారండి. మరి మీ సైడ్ ఏమంటారో కొంచెం కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే పంట కాలంలో నుంచి ముందుగా దున్నుకుంటారండి చేను వేయడానికి. దున్నిన తర్వాత కొంతమంది అయితే డ్రిప్లో ఉపయోగిస్తున్నారు, కొంతమంది అయితే ఇలాగా బోధుల ద్వారా నీళ్ళు పంపించి అయితే పంటలు అయితే పండిస్తున్నారు. ఇందాక చూశారు కదా, ఇవైతే ట్రైల్లో పెట్టకుండా ట్రాక్టర్ మీద అయితే పీక్కుని కొంతమంది వేస్తారు, కొంతమంది ట్రైల్లో పెడతారు, కొంతమంది డైరెక్ట్గా అలాగే ఉడిచేస్తారండి. ఇవి ఇక్కడైతే ఈయన నాయుడు మురళీ గారు అండి ఈయన పేరు, రైతు. ఆయన చేయనిది ఆయన పర్మిషన్ అడిగి ఆయన తోట వేసే టైంకి నాకు చెప్పారు. ఆ టైంకి వెళ్ళి నేను వీడియో అయితే తీసాను మీకు చూపించాలని. ఇలా మళ్ళు కింద కట్టుకుంటారండి, ఒక అడుగున్నర గ్యాప్ పెట్టుకుని ఈ విధంగా అయితే మొక్కలు ముందుగానే నాట్లు పెట్టుకున్న ప్లేస్లో మన అక్క చెల్లెమ్మలు అయితే ఊడుస్తారండి. అయితే నీళ్లు పోవడానికి మాత్రం పంట కాలువలు ఒక 10 మొక్కలకు ఒకసారి పెట్టుకుంటారు. ఈయనండి మీకు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మన మురళీ గారని మాకు మావయ్య అవుతారు. వీళ్ళ పనులు అండి. ఇక్కడ వాళ్ళతోటి దగ్గరుండి అయితే మీ పని చేయించుకుంటున్నారు. ఈ విధంగా అయితే నాట్లు వేస్తున్నారు చూసారా. ఒక వరుస క్రమంలో అయితే మీకు నాట్లు వేస్తారని, తర్వాత మందు కొట్టుకున్నా ఏం చేసుకున్నా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని ముందు ఒక లెక్క ప్రకారం అయితే ఇవైతే నాట్లు అయితే వేసుకుంటారు. మీ ఏరియాలో ఉన్నదా లేదా ఈ పంట? ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, అక్కడ ఎలా వేస్తారో ఏంటనేది. ఇక్కడైతే మాకు పాత పద్ధతి అండి ఇది. ఇప్పుడు మీరు చూసే పద్ధతి అయితే పాత పద్ధతి. ఇక్కడ మా చిన్నప్పటి నుంచి కూడా ఇలాగే బోధుల ద్వారాగా నీళ్ళు పంపించి ఇలాగ వేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే డ్రిప్ సహాయంతో నీళ్ళు వేస్ట్ అవుతలేదు, కొంచెం పెట్టుబడి అయితే కొంచెం ఎక్కువ అవుతుంది, అది ఉపయోగిస్తున్నారండి. అది మీకు కూడా ఎదురైతే మీకు అది చూపిస్తాను, ఈ వీడియోలో చూపిస్తాను. ముందు ఇదైతే మీకు షూట్ చేశానండి, దానివల్ల ముందు చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే చూసారండి, ఇది ట్రైలు. ఈ ట్రైల్లోంచి ఇలాగా పీకుతున్నారు. మీకు వివరంగా ఉంటుందని చెప్పేసి నేను పీకి చూపిస్తున్నాను. ఆ మొక్కలు ఊడ్చిన తర్వాత ఇలా పీకి అందులో ఊడుస్తారన్నమాట అండి. అక్కడ ముందుగా నాట్లు పెట్టుకుంటారు, ఆ నాట్లలో అయితే ఇక్కడ ఊడుస్తారండి. అది ఒక లెక్క ప్రకారంగా ఊడ్చాలి కాబట్టి ముందుగా నాట్లు అయితే పెట్టుకుంటారండి. ముందుగా అయితే నీరు పెట్టి ఆ తర్వాత అయితే మొక్కలను అయితే నాటుతారండి. ఈ విధంగా అయితే
నీరు లేకపోతే మరి మొక్క బతకదు కదండి. ముందైతే నీరు ఒకళ్ళైతే మనకు పంట కాలువల ద్వారా నీళ్ళు పంపించి మనకి ఇలాగ బోధుల ద్వారా అయితే నీళ్ళు పెట్టి అక్కడ మార్కింగ్ ఉన్న చోటల్లో మొక్కనైతే గుచ్చుతారు. అది 2 రోజులకి 3 రోజులకి అయితే మనకి మొక్క తయారవుద్దండి. ఈ విధంగా అయితే మీకు ఇదైతే మనకి డ్రిప్ పద్ధతి అండి. డ్రిప్ అంటే మనకి పైపుల ద్వారాగా వాటర్ అయితే పంపిస్తారండి. ఇంకా బోధుల ద్వారా అయితే ఎక్కువ వెళ్తుంది. ఇదైతే మొక్కకి సరిపడగా వాటర్ అయితే వెళ్తుందండి. ఇక్కడ చిన్న పెద్ద పైపుల ద్వారా పంపించి వాళ్ళు వేట్లు పెడతారు. దాని ద్వారా చిన్న చిన్న మొక్కల ద్వారా అయితే చిన్న చిన్న పైపుల ద్వారా అయితే వాటర్ అయితే పంపిస్తారు. మీకు చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి ఎవరైనా ఉంటుందని మీ ఉద్దేశంతో ఇదైతే చెప్తున్నానండి. డ్రిప్ మీ ఏరియాలో ఏమైనా ఉంటే మీ కామెంట్ చేయండి. ఇక్కడ అయితే ఇలా చేస్తున్నారు. 3 పద్ధతులు ఉపయోగిస్తున్నారండి. ఇది 2వ పద్ధతి. ఫస్ట్ మీకు డైరెక్ట్గా నార్మల్ తీసి ఊడ్చడం అదొక పద్ధతి. ఇది అయితే మీకు వాటర్ గట్ట డ్రిప్ ద్వారా పంపడం ఇదొక పద్ధతి అండి. మీకు ఇంకో 3వ పద్ధతి కూడా ఉంది. అది మీకు నెక్స్ట్ వివరిస్తాను. ఇప్పుడే మీకు 5 నిమిషాలు ఇది ఈ విధంగా అయితే మీకు వెళ్తుంది. ఇంకా ఒక అడుగేసి ఈ విధంగా అయితే డ్రిప్ పైపు తర్వాత పైన ప్లాస్టిక్ పాలిథిన్ కప్పుతున్నారండి. దానికి మొక్క ఎక్కడ పెడతారో అక్కడ చిన్న హోల్ అయితే పెట్టి అక్కడ మొక్కనైతే నాటుతున్నారు. దీనివల్ల అయితే ఈ పద్ధతిలో అయితే మనకి కలుపు తీసే బాధ తప్పుద్ది. తర్వాత వాటర్ అయితే మనకి డ్రిప్ అయితే ఏదైనా డ్రిప్ పెట్టడమేనండి. దీనికైతే మనకి కలుపు తీసే బాధ కదా బాగా తగ్గుతుందండి. మనకి కూలీల భారం గట్ట తగ్గుద్ది. కూలీల కొరత అయితే ఉన్న వాళ్ళకైతే ఇలాగ అయితే మనకి చాలా సుఖం ఉండదు. ముందైతే పైప్ లైన్ వేసి తర్వాత ఇలా చేస్తారండి. ఇక్కడైతే మనకి వీళ్ళు వేస్తే మందు వేస్తున్నారు, చూసారు, మొక్క మొదలు మందు వేస్తున్నారండి. దీనికైతే కవర్ తొడగలేదు, మామూలుగా డ్రిప్ అయితే ఉంది. ఇదొక పద్ధతి అండి. ఇదైతే మనకి బోధుల టైప్లో చేస్తున్నారు డ్రిప్ వేసి. తర్వాత ఈ మందు వేసిన వెంటనే మన పాతకాల పద్ధతిలో కొంతమంది ట్రాక్టర్లు దున్నుతున్నారు. ఇక్కడైతే ఎడ్ల బండితో దున్నుతున్నారండి. ఎడ్ల బండి అయితే మనకు కనబడతలేదు. ఈ మధ్యకాలంలో అంతరించిపోతున్నాయి. ఇక్కడైతే ఈయన ఇంకా ఎడ్ల బండిని అయితే ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా అయితే మొక్కకి మధ్యన ఒక మందు వేసిన వెంటనే దున్నడం వల్ల మొక్కకి సపోర్ట్ వస్తుంది. తర్వాత మనకి కలుపు మొక్కలు ఉన్నాయి, అవి కూడా దున్ని ఎండిపోయడం జరుగుతుందని. ఇక్కడ తర్వాత వీటికి నీటి సదుపాయం లేకపోవడం వల్ల మొక్కలైతే కలుపు అయితే మళ్ళీ అయితే మొలదు, నాకు తెలుసండి. అది ఎందుకంటే మొక్క మొదలే పడుతుంది. డ్రిప్ వల్ల బిందు సేద్యం అని కూడా అంటారండి. ఇది డ్రిప్ అంటే మనకి తెలుగులో బిందు సేద్యం అంటే మొక్కకు సరిపడా వాటరే అందిస్తుంది. చుట్టుపక్కల వేటికి అయితే వాటర్ సరఫరా అవుతుంది అనమాట అండి. దానివల్ల అయితే మనకి వాటర్ సేవ్ అవుతుంది, మొక్కలు కూడా బలంగా ఉంటుంది. చుట్టుపక్కల కలుపు మొలదు. మనం వేసిన మందు అయితే మొక్కకే చేరుకుంటుంది, తర్వాత ఏ పిచ్చి మొక్కలోకి చేరుకోదు అనమాట అండి. ఈ విధంగా అయితే తర్వాత మొక్క అయితే ఇలా వస్తుందండి. ఈ విధంగా అయితే బతుకుద్ది. తర్వాత ఎదిగిన తర్వాత ఈ మొక్క అండి ఒక నెల తర్వాత ఈ మొక్క ఇది, నెల 20 రోజుల తర్వాత మొక్క ఇది. దీని తర్వాత ఇంకా ఎదగాలండి. ఎదిగిన తర్వాత ఏం చేస్తారు ఏంటి అనేది మీకు వివరిస్తానండి నెక్స్ట్ వీడియోలో. తర్వాత ఆకులు పెద్దగా అయిన తర్వాత వాటిని కొట్టి దాన్ని ఎరగదీసి చాలా తతంగం అండి, చాలా ఉంది. మీకు ఎప్పటికప్పుడు లైవ్లో వివరించడానికైతే మేము ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ వరకు అయితే మన వ్యవసాయం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వరకునే నేను ఎండ్ చేస్తున్నాను ఈ వీడియోని. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వీడియో పెట్టాలనే ఉద్దేశంతో మీకు నెక్స్ట్ ఒక 20 డేస్లో అయితే మీకు నెక్స్ట్ వీడియో అయితే 10-20 డేస్లో అయితే వస్తుందండి. మీకు కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట కొట్టండి. నా వీడియో రాగానే మీకు వస్తుంది, చూడడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై జవాన్ జై